హలో బ్యాచులర్ సిస్టర్స్, మీకోసం అయితే వెజ్తో అయితే మీకు ఏంటి అనుకుంటున్నారా? అదే అండి, ఫిష్ కర్రీ అయితే తీసుకొచ్చాను. ఈ మధ్య హలీం కూడా వెజ్తో చేసాం కదా, వెజిటేరియన్ ఎవరు పట్టించుకోవట్లేదు, అందుకే మనం అయితే పట్టించుకుందాము. సో వెజిటేరియన్ వాళ్ళకి ఫిష్ కర్రీ తినలేదని అసలు బాధ లేదు. ఇంకటి నుంచి అట్టికైతే అయితే మనం ఫిష్ కర్రీ అయితే చేసుకోవచ్చు. అది ఎలాగా అనుకుంటున్నారా? మనమైతే ఫిష్ కర్రీకి కావాల్సిన మసాలాలన్నీ ఇలాగా అంటే అటుకని కట్ చేసుకొని ఇలాగైతే చేసుకొని దాన్ని అయితే పక్కన పెట్టుకోవాలి ఒక 10 నిమిషాలు. ఆ తర్వాత అయితే మనం అయితే బానట్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి, ఆవాలు వేసి, మసాలాలన్నీ వేసి అందులో వేసేసి ఫ్రై చేసేసి ఆ తర్వాత అయితే ఈ మనం కట్ చేసి పెట్టుకునింది వచ్చి అందులో వేసేసడమే అనమాట. మీకైతే లాంగ్ వీడియో కావాలంటే కింద అయితే లింక్ ఇస్తాను, దాన్ని అయితే చూడండి, చెక్అవుట్ చేయండి. చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఫిష్ లాగే ఉంటుంది. ఫిష్ తినలేదు అనేసి వెజిటేరియన్కి ఇంకటి నుంచి అయితే బాధ అవసరం లేదు. మీరు ఫిష్ తినాలి, ఫ్రై తినాలి అని అనుకుంటే ఇట్లా బనానా ఒకటి తీసుకొని, అదే అండి అరటికాయ తీసుకొని, అరటికాయకి మసాలాలు అన్నీ పట్టించేసి ఇలా ఆయిల్ వేసి దాంట్లో అయితే ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కొంచెం మళ్ళీ బానట్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆవాలు వేసుకొని ఆ తర్వాత టమాటా ఎర్రగడ్డ మీరు పేస్ట్ అనేది చేసుకోండి, అలా లేదా కట్ చేసిన వేసేసేయండి. ఆ తర్వాత మిగిలిన మసాలా అందులోనే వేసేసి టమాటా ఎర్రగడ్డ బాగా వేసేసి వాష్ చేసి దాంట్లో పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు ఇవన్నీ వేసుకొని ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం చింతపండు నీళ్ళైతే కలిపి అందులో వేయండి. అందులో పోసిన తర్వాత మీకు తగినంత వాటర్ అయితే వేసుకొని ఆ తర్వాత ఉప్పు చూసుకోండి. ఆ తర్వాత ఏం చేస్తారంటే ఈ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అందులో అయితే అవైతే గుబగుబ ఉడికిన తర్వాత ఇవైతే అందులో వేసేసేయాలి. వేసేసిన తర్వాత మొక్క తునిగిపోకుండా ఇలా అయితే చిన్నగా అయితే కలబెట్టుకొని అలాగే కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. కొంచెం చికెన్ మసాలానా లేదా ఫిష్ మసాలానా ఉంటే మీ దగ్గర అదైతే అందులో అయితే వేసుకొని అలా ఇలా అనేసి కొంచెం ఉడికిన తర్వాత ఆయిల్ అయితే పైకి వచ్చేస్తుంది. ఎక్కువసేపు ఉడకనీయకూడదు. అండ్ ముక్కలు అయితే విరిగిపోకుండా చూసుకోండి. అసలే ఫిష్ అనమాట అది. సో ఫిష్ లాగా మనం ఫీల్ అయితే తినాలి, ఫీల్ అవుతా కాదు, అది ఫిష్ లాగే ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి, ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. బై బై.